పుణ్యతీర్థ సేవనము. పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అనే విషయమంతా కూడా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ ధర్మనందన, తిల గో సువర్ణ దానంబులు ఉపవాసంబులు తీర్థంబులు సేవయు ఇమ్మల చేయని వారు దరిద్రులు రోగులు అగుదురు అని చెప్తూ ఉన్నాడు. తిలలు అంటే నువ్వులు, ఆవులు, బంగారం. నువ్వులు దానం చేయాలి, గోదానం చేయాలి, సువర్ణ దానం చేయాలి. ఇవి దానం చేయనటువంటి వాళ్ళు, అలాగే ఉపవాసములు చేయని వాళ్ళు, పుణ్యతీర్థాలు సేవించనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా స్వయంకృతాపరాధం వల్ల నిరుపేదలు, దరిద్రులు, రోగ పీడితులు అవుతారు. అంతేకాదయ్యా, పాపాత్ములు, దరిద్రులు యజ్ఞయాగాది కర్మలు ఏవి కూడా చేయలేరు. కాబట్టి వాళ్ళకి అవి చేస్తే వచ్చే ఫలితము అనేది రాదు. అటువంటి పాపాత్ములు, దరిద్రులు గనక తీర్థయాత్రలు చేసినట్లయితే యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి పుణ్య ఫలితము అనేది వస్తుంది. ఇది ఋషీశ్వరుల యొక్క అభిప్రాయము. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, యజ్ఞయాగాది క్రతువులు మేము చేయలేం కదా, చేయటానికి మాకు అర్హత లేదు కదా, అంత ధనం మా దగ్గర లేదు కదా, ఇలా అనేక రకాల కారణాలు చెప్పి ఏమైతే ఏమిటి మేము చేయలేం కదా అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేయలేకపోయినప్పటికీ తీర్థయాత్రలు గనక చేసినట్లయితే యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి ఫలితము అనేది మనకి లభిస్తుంది అనే మాటనే మనం గుర్తుపెట్టుకోవాలి. తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే ఫలితం అన్ని రకాలైన పుణ్య ఫలితాల కన్నా చాలా గొప్పది. ఓ ధర్మనందన, తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే ఫలితం ఉన్నదే అన్న పుణ్యాల కన్నా కూడా గొప్పది అని చెప్తూ ఉన్నాం. పుష్కరము అనే పుణ్యతీర్థం ఉన్నది. అది ప్రపంచంలోనే ప్రఖ్యాతి వహించినటువంటిది. ఆ తీర్థాన్ని మునులు, సిద్ధులు ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. ఆ తీర్థంలోనే బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి నివసిస్తూ ఉంటాడు. అక్కడ 3 పుష్కరాలున్నాయి. ఆ 3 కూడా సమానమైనవే. ఆ మూడింటిని స్మరిస్తేనే చాలు, మానవుడికి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు, సమస్తమైన దోషాలు కూడా నాశనమైపోతాయి. ఆ పుష్కరాల్లో 10,000 కోట్ల పవిత్రమైనటువంటి క్షేత్రాలు వచ్చి చేరాయి. ఋషివరేణ్యులు, దేవతా శ్రేష్ఠులు అందరూ కూడా ఈ పుష్కర తీర్థంలోనే స్నానాలు చేసి ఇక్కడే తపస్సులు చేశారు, యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు. మనస్సులో సంతృప్తి చెంది వాళ్ళందరూ కూడా చరితార్థులయ్యారయ్యా. ఆ పుష్కరాల్లో స్నానం చేసి దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి తర్పణాలు గనక వదిలిపెట్టినట్లయితే 10 సార్లు అశ్వమేధ యాగం చేసిన పుణ్య ఫలితం వస్తుంది. కార్తీక మాసంలో కేవలము ఒక్క రోజున ఈ పుష్కర తీర్థాన్ని గనక సేవించినట్లయితే 1 సంవత్సరం కాలం పాటు నిరంతరము అగ్నిహోత్రం చేసిన ఫలితము అనేది దక్కుతుంది. దేవతల్లో విష్ణుమూర్తి ఏ రకంగా అయితే గొప్పవాడో అలాగే పుణ్యతీర్థాలు అన్నింటిలోనూ ఈ 3 పుష్కరాలు కూడా చాలా గొప్పవైనటువంటి తీర్థాలు.
పుష్కర క్షేత్రంలో 10 సంవత్సరాలు నివసించే వారికి అన్ని రకాలైన యజ్ఞాలు యాగాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. అంతేకాదు బ్రహ్మలోకం కూడా ప్రాప్తిస్తుంది. జంబూ మార్గంలో కండులికి ఆశ్రమంలో ఉన్నటువంటి అగస్త్యవటంలో స్నానం చేసిన వాడికి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం దక్కుతుంది. కణ్వాశ్రమం, ధర్మారణ్యం, యయావతి వనం అనే పుణ్యక్షేత్రాలు దర్శించినట్లయితే అన్ని రకాలైన పాపాలు కూడా నాశనమైపోతాయి. అలాగే మహాకాళం, కోటి తీర్థం వీటిని గనక సందర్శించినట్లయితే అశ్వమేధయాగం చేసిన ఫలితము అనేది లభిస్తుంది. భద్రవటము అనే రుద్రస్థానంలో రుద్రుని గనక అర్చించినట్లయితే గణాధిపత్యము అనేది లభిస్తుంది. నర్మదా నదిలో స్నానం చేయటం వల్ల, దక్షిణ సింధు నదిలో స్నానం చేయటం వల్ల, చర్మణ్వతి నదీ తీర్థంలో స్నానం చేయటం వల్ల అగ్నిష్టోమము అనే యాగం చేసినటువంటి ఫలితం దక్కుతుంది. పరమ పావనమైన వశిష్ఠాశ్రమంలో జనులు ఒక్కరోజు శాకాహారంతో కూరలు, దుంపలు, ఆకులు, అలములు ఇవన్నీ తింటూ ఉంటే గొప్ప ధనం, ఐశ్వర్యం, 1000 గోవులు దానం చేసినటువంటి పుణ్య ఫలితం ఇదంతా కూడా వస్తుంది. పింగం అనే తీర్థాన్ని గనక సేవించినట్లయితే 100 కపిల గోవులను దానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. కపిల గోవు అంటే మీకు తెలుసు, నల్లగా ఉండే ఆవు, పూర్తిగా నల్లగా ఉండే ఆవు. ఈ ఆవు ఒంటి మీద ఎక్కడా కూడా ఇంకొక రకమైన మచ్చ కూడా ఉండదు, ఒక వెంట్రుక కూడా అలా కనిపించదు మనకి, పూర్తిగా నల్లగా ఉంటుంది. అటువంటి దాన్నే కపిల గోవు అని అంటారు. కొన్ని లక్షల ఆవులు మనం చూసినట్లయితే వాటిల్లో ఎక్కడో ఒక్కటి మాత్రం దొరుకుతుంది ఇలాంటిది కపిల గోవు. శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు, ఇలా ఈ ఆవు నల్లగా ఉండడానికి కారణం ఏమిటి అంటే ఇదేదో జన్యులోపం అండి అని. మనకి తెలియనటువంటి విషయము లేదా మనకి ఎప్పుడూ సామాన్యంగా కనిపించనటువంటి విషయము దాన్ని గనక విశ్లేషించమని అడిగితే చాలా తేలికగా మనం చెప్పగలిగే మాట ఏమిటి అంటే జన్యులోపము అని. ఏదైనా సరే ఓ మాట జన్యులోపం అనే మాట కనుక చెప్పేసినట్లయితే ఇంకా దానికి తిరుగుండదు. కానీ మన లెక్క ప్రకారం ఏమంటే ఇలా పూర్తిగా నలుపు రంగులో ఉన్నటువంటి ఈ ఆవు, ఇటువంటి కపిల గోవు చాలా చాలా పవిత్రమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది. మనం మామూలుగా గోక్షేరము అని చెబుతాం. గోక్షేరము అంటే ఆవు పాలు అని అన్నాం. ఆవు అనే దానికి కూడా చాలా ఈ నిర్వచనము అనేది ఉన్నది. మనకి కనిపించేవన్నీ ఆవులు కాదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చూడండి, జెర్సీ ఆవులు, ఇవి పాలు ఎక్కువిస్తాయి అని ఆ జెర్సీ ఆవులు తీసుకొచ్చి పెంచుకుంటూ ఉన్నారు. జెర్సీ ఆవు పాలు కనుక మనం తీసుకొచ్చినట్లయితే అది గోక్షేరము అని అనిపించుకోదు. సైన్స్ ప్రకారం చెప్పాలి అంటే గంగడోలు ఉన్నటువంటిది మాత్రమే అదే జెర్సీ, అదే ఆవు అని అనిపించుకుంటుంది. గోవు అంటే అదే, అంతేగాని జెర్సీ ఆవుని గోవు అని అనరు. ఖచ్చితంగా చెప్పాలి అంటే మన ఒంగోలు జాతి ఆవులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆవులు అని చెప్పబడతాయి. సరే, ఇలా ఈ పింగము అనే తీర్థాన్ని కనుక మనం సేవించినట్లయితే 100 కపిల గోవులు దానం చేసినటువంటి ఫలితము అనేది మనకు కలుగుతుంది.
అగ్నిహోత్రుడు సాక్షాత్కరించి ఉన్న ప్రభాస్ తీర్థంలో గనక మనం స్నానం చేస్తే అగ్నిష్టోమము అతిరాత్రము అనే యజ్ఞాలు చేసిన ఫలితము అనేది వస్తుంది. విష్ణుదేవుడు దుర్వాసుడికి వరం ఇవ్వటం వల్ల వరదానము అనే పేరు పొందినటువంటి తీర్థం ఇది. ఆ తీర్థంలో గనక స్నానం చేసినట్లయితే ఆ సరస్వతి నది సాగర సంగమం చేసే చోట, అంటే సముద్రంలో కలిసే చోట సంగమ స్థానం, అక్కడ గనక స్నానం చేసినట్లయితే 1000 గోవులు దానం చేసినటువంటి ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది. అంతేకాకుండా పిండక తీర్థంలో పరమశివుణ్ణి పూజిస్తే పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ద్వారవతీపురంలో పిండారకము అనే తీర్థం ఉంది. ఇక్కడ ఉంగరావుల యొక్క ఆకారంతో, త్రిశూలం యొక్క రూపంతో ఇలా కొన్ని పద్మాలు మనకు కనిపిస్తాయి. అక్కడ ఉండే పద్మాలు ఉంగరం ఆకారంలో ఉంటాయి. అలాగే త్రిశూలం యొక్క ఆకారంలో కూడా ఈ పద్మాలు కనిపిస్తాయి. ఈ పిండారక తీర్థంలో పరమశివుణ్ణి గనక పూజించినట్లయితే అన్ని పాపాలు కూడా నాశనం అయిపోతాయి. సింధు నది సముద్రంలో కలిసే చోట, సాగర సంగమం చెందే చోట, సామాన్యంగా ఏ నదైనా సరే సంగమ స్థానంలో సముద్రంలో కలిసే చోట గనక స్నానం చేసినట్టయితే ఇది చాలా చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. సంగమ తీర్థం ఎప్పుడూ కూడా పవిత్రమైనటువంటిది. ఇలా సింధు నది సముద్రంలో కలిసే చోట స్నానం చేసిన వాళ్ళు వరుడలోకాన్ని పొందుతారు. శంకుకర్ణేశ్వరం, ఈ తీర్థంలో గనక స్నానం చేసి శివుణ్ణి అర్చన చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం అనేది లభిస్తుంది. వసుధార, వసుసరము అనే పుణ్యతీర్థాల్లో గనక స్నానం చేసినట్లయితే ధన లాభము అనేది కలుగుతుంది. సింధూత్తమ తీర్థంలో గనక స్నానం చేస్తే అనేక సువర్ణ నాణేలు దానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. బ్రహ్మతుంగ తీర్థం, దీన్ని గనక సేవించినట్లయితే సత్యలోకం సిద్ధిస్తుంది. శక్రకుమారి క్షేత్రం, దీన్ని గనక సేవించినట్లయితే స్వర్గం లభిస్తుంది. శ్రీకుండంలో బ్రహ్మదేవుడికి గనక నమస్కారం చేసినట్లయితే బంగారపు చేపలు కలిగినటువంటి విమల తీర్థంలో స్నానం చేసినట్లయితే దేవేంద్రుడితో మనం కలిసే స్థితి మనకి లభిస్తుంది. బాడాబా అనే తీర్థంలో అగ్నిదేవుడికి గనక నివేదన చేసినట్లయితే తరగనటువంటి పుణ్యము అనేది వస్తుంది. ఇది పితృదేవతలకు అందరికీ కూడా సంతృప్తిని కలగజేస్తుంది. 1000 ఆవులు దానం చేస్తే వచ్చే ఫలితం కన్నా కూడా, అలాగే 1000 అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే ఫలితం కన్నా కూడా గొప్పదైనటువంటి ఫలితము అనేది వస్తుంది. దేవిక అనే పుణ్యక్షేత్రంలో ఈశ్వరుడు దేవగణాలతో పాటుగా నివసిస్తూ ఉంటాడు. ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం వల్ల ప్రజలకి సాటి లేనటువంటి ధర్మము, అర్థము, కామము అనే 3 రకాలైన పురుషార్థాలు కూడా అతి ఎక్కువగా సంప్రాప్తమవుతాయి. ఒక ఆమడలో సగం వెడల్పు, 5 ఆమడల నిడివి ఉన్నటువంటి దేవికా నది, ఇంకా కామము అనే పేరు ఉన్నటువంటి క్షేత్రము, రుద్ర తీర్థము,
ఇవన్నీ కూడా మనం సేవించినట్లయితే యజ్ఞయాగాదులు చేయటానికి చేయించడానికి అనువైనటువంటి బ్రహ్మవాలుకము. ఇక్కడ బ్రహ్మాది దేవతలు దీర్ఘసత్రము అనే ఒక యాగం చేసినటువంటి చోటిది. ఈ క్షేత్రాన్ని గనక సేవించినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా తీరతాయి. వినశనము అనే తీర్థంలో అంతర్వేదిగా ఉంటుంది సరస్వతి నది. మేరుకు వెళ్లే మార్గంలో ఉండే నాగోద్భేదము, శివోద్భేదము, చమోద్భేదము అనే పుణ్యతీర్థాల్లో ఎక్కడైతే ఈ సరస్వతి నది కనబడిందో అటువంటి చోట ఆ సరస్వతి నదిలో గనక మనం స్నానం చేసినట్లయితే అలా స్నానం చేసిన వాళ్ళు నాగలోకానికి వెడతారు. కుందేలు ఆకారం గల పద్మాలు ఉండే శశయానము అనేది ఒక తీర్థం. ఇక్కడ పద్మాలన్నీ కూడా కుందేలు ఆకారంలో ఉంటాయి. ఆ తీర్థంలో గనక స్నానం చేస్తే 1000 గోవులు దానం చేసినటువంటి ఫలితము అనేది వస్తుంది. ఇక్కడ రుద్రకోటి అనే తీర్థం ఒకటి ఉంది. ఈ ప్రదేశంలో ఋషీశ్వరులు, మునీశ్వరులు అందరూ కూడా ఈశ్వరుణ్ణి మేము ముందుగా అర్చిస్తాము అంటే మేము ముందుగా అర్చిస్తాము అని పోటీలు పడుతూ ఉంటారు. శివుడు అందరికీ కూడా సంతోషం కలిగించడం కోసం 1,000,000 రూపాయలు ధరించి ఇక్కడ ఆవిర్భవించాడు. అందుకే దీన్ని రుద్రకోటి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఆ రుద్రుణ్ణి అర్చించిన వాళ్ళు శివలోకమైనటువంటి కైలాసాన్ని పొందుతారు. ఈ లోకంలో కురుక్షేత్రము, నైమిశారణ్యము, పుష్కరత్రయము ఇవి చాలా గొప్పవైనటువంటి పుణ్యక్షేత్రాలు. ఇక్కడ గనక స్నానం చేసి ఈ తీర్థాలను సేవించినట్లయితే పాపము అనేది ఏ మాత్రము కూడా ఉండకుండా పూర్తిగా క్షయమైపోతుంది, పాప నాశనం అయిపోతుంది. కురుక్షేత్రంలో నివసించే ప్రజలు సాక్షాత్తు స్వర్గలోక నివాసులేను అని జ్ఞానులంతా కూడా చెబుతూ ఉంటారు. సరస్వతీ నదికి దక్షిణ దిశలోను, దృషద్వతి నదికి ఉత్తర దిక్కున వెలసిల్లుతూ ఉండేటటువంటి ఆ కురుక్షేత్రం యొక్క మహిమ చాలా చాలా గొప్పగా ఉంటుంది. కురుక్షేత్రం యొక్క మహిమ అనేది వర్ణించడానికి కూడా వీలు కానటువంటిది. ఆ కురుక్షేత్రంలో శమంత పంచకములు అని మొత్తం 5 మడుగులు ఉంటాయి. రామహ్రదము అనే సరస్సు మధ్య బ్రహ్మదేవుడి యొక్క ఉత్తర వేది ఉంది. అటువంటి ఆ కురుక్షేత్రాన్ని దర్శించిన వాళ్ళు, కురుక్షేత్రాన్ని సేవించిన వాళ్ళు కురుక్షేత్రానికి పోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా కురుక్షేత్రంలో నివసిస్తాము అని ఆలోచన చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా అన్ని రకాలైన పాపాలు నశించిపోతాయి. కురుక్షేత్రం వెళ్ళక్కర్లేదు, అక్కడికి వెళ్లి స్నానం చేయక్కర్లేదు, అక్కడ తీర్థాన్ని సేవించక్కర్లేదు, కేవలము వెడదాము అని అనుకుంటే చాలు. వెళ్లి ఆ కురుక్షేత్రంలో నివసించాలి అని అనుకుంటే చాలు. ఈ మానవుడు చేసిన అన్ని రకాలైన పాపాలు కూడా పూర్తిగా నశించిపోతాయి. ఆ తర్వాత విష్ణు స్థానంలో విష్ణుమూర్తిని కనుక అర్చించినట్లయితే అశ్వమేధ యాగం చేసిన ఫలితం అనేది వస్తుంది. పారిప్లవ తీర్థంలో స్నానం చేసిన వాళ్ళకి అగ్నిష్టోమ యాగం చేసిన పుణ్య ఫలితం అనేది వస్తుంది. పృథివీ తీరంలో స్నానం చేసిన వాళ్ళకి 1000 ఆవులు దానం చేసిన పుణ్య ఫలితం అనేది వస్తుంది.
శాలూకిని అనే పుణ్యతీర్థంలో స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితము అనేది వస్తుంది. సర్పతీర్థంలో స్నానం చేసి అక్కడ ఉండే తరండకుడు అనే ద్వారపాలకుడిని దర్శించిన వాళ్ళకి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎక్కడైతే విష్ణుదేవుడు ఆది వరాహంగా అవతరించాడో అటువంటి వరాహ తీర్థంలో గనక స్నానం చేసినట్లయితే అగ్నిష్టోమ యాగం చేసిన పుణ్యము అనేది లభిస్తుంది. అశ్విని తీర్థంలో స్నానం చేసిన వాళ్ళకి అందమైన రూపురేఖలు అనేవి ఏర్పడతాయి. జయంతిలో ఉండే సోమతీర్థంలో స్నానం చేస్తే రాజసూయ యాగం చేసిన ఫలితము అనేది వస్తుంది. కృత శౌచ తీర్థంలో స్నానం గనక చేస్తే పౌండరీక యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. అగ్నివట క్షేత్రంలో మంజవట క్షేత్రంలో శివుణ్ణి గనక ఆరాధిస్తే గణాధిపత్యము అనేది లభిస్తుంది. యక్షిణీ తీర్థంలో స్నానం గనక చేసినట్లయితే కోరికలన్నీ కూడా తీరతాయి. కురుక్షేత్రంలో ఉండే ప్రవేశ ద్వారానికి గనక ప్రదక్షిణం చేసినట్లయితే పాపాలన్నీ కూడా నశించిపోతాయి. జమదగ్ని యొక్క కుమారుడు పరశురాముడు, అతడు మహావీరుడై భయంకరమైనటువంటి ఆకారంతో గండగొడ్డల్ని భుజాన వేసుకుని క్షత్రియ వంశాలు అన్నీ కూడా నాశనం చేశాడు. ఆ క్షత్రియుల యొక్క రక్తంతో 5 మడుగులు కల్పించాడు. వీటినే శమంత పంచకము అని అంటారు. అక్కడే పితృదేవతలకు అందరికీ కూడా తర్పణాలు వదిలిపెట్టాడు. పితృదేవతలు అతడికి సాక్షాత్కరించి, ఓ పరశురామా, నీకేం కావాలో కోరుకో, మేము ఇస్తాము అన్నారు. అప్పుడు పరశురాముడు, ఓ మహానుభావులారా, ఓ పితృదేవతలారా, నేను క్షత్రియ వంశాల వాళ్ళందరినీ కూడా నాశనం చేశాను. దానివల్ల నాకు కొంత పాపము అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన ఈ పాపం అంతా కూడా నశించిపోవాలి, నేను పాపరహితుణ్ణి కావాలి అన్నాడు. అలాగే నాకు పుణ్యలోకాలు మాత్రమే ప్రాప్తించాలి అని కోరాడు. ఈ శమంత పంచకాలు ఇవన్నీ కూడా సరస్సులు. ఈ శమంత పంచకాలు 5 కూడా భూలోకంలో పరమ పవిత్రమైన తీర్థాలుగా శోభిల్లాలి. కాబట్టి మీరు ఈ 3 వరాలు కూడా నాకు ఇవ్వవలసింది అని అడిగాడు. ఇందులో మొదటిది ఏమిటంటే తనకున్న పాపం నాశనం అయిపోవటం, రెండోది తనకి పుణ్యలోకాలు ప్రాప్తించటం, మూడోదేమో ఈ శమంత పంచకములు, ఈ సరస్సులన్నీ కూడా పరమ పవిత్రమైన సరస్సులుగా రూపొందటం. ఈ 3 కోరికలు కూడా నాకు తీరాలి, వీటిని తీర్చండి అన్నాడు. అలా పితృదేవతల్ని ప్రార్థించి శమంత పంచకములు అనబడే ఈ సరస్సులన్నింటినీ కూడా పరమ పవిత్రంగా చేశాడు పరశురాముడు. అటువంటి ఈ శమంత పంచకాల్లో స్నానం చేసిన వాళ్ళకి అశ్వమేధ యాగం చేసిన ఫలితము అనేది వస్తుంది. అలాగే అక్కడ కాయశోధనము అనే తీర్థంలో గనక స్నానం చేస్తే దేహ శౌచము, అంటే శరీరం అంతా కూడా శుభ్రపడిపోతుంది. దేహ శౌచము అనే ఇది ఒక రకమైనటువంటి సిద్ధి. ఆ దేహ శౌచము అనే సిద్ధి లభిస్తుంది. ఎక్కడైతే విష్ణుమూర్తి లోకాలన్నీ ఉద్ధరించాడో ఆ ప్రదేశానికే లోకోద్ధారము అని పేరు. అక్కడ స్నానం చేసిన వాళ్ళు తమ వంశాన్ని తాము ఉద్ధరించుకుంటారు. శ్రీతీర్థంలో గనక స్నానం చేస్తే సంపద అనేది కలుగుతుంది. కపిల తీర్థంలో స్నానం చేస్తే కొంచెం ఎరుపు కొంచెం నలుపు రంగులు కలిగినటువంటి ఆవులు 1000 ఆవులు దానం చేసిన ఫలితం అనేది వస్తుంది.
సూర్యతీర్థంలో స్నానం చేసి ఉపవాసం చేసినట్లయితే సూర్యలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. గోభువనము అనే తీర్థంలో గనక స్నానం చేస్తే వేల కొలది ఆవులు కలిగినటువంటి వాళ్ళు అవుతారు. అంటే గో సంపద అనేది పెరుగుతుంది. శంఖిని తీర్థంలో స్నానం చేస్తే అందమైనటువంటి రూపం వస్తుంది. యక్షేంద్ర తీర్థంలో స్నానం చేస్తే తరండకుడు అనే ఆ ద్వారపాలకుణ్ణి సేవించినట్లయితే ఈ తీర్థంలో స్నానం చేసి ఆ ద్వారపాలకుణ్ణి సేవించాలి. అలా సేవించిన వాళ్ళు, ఆ ద్వారపాలకుడిని దర్శించిన వాళ్ళు, అలాగే సరస్వతీ నదిలో స్నానం చేసిన వాళ్ళు, అగ్నిష్ఠోమ యాగం చేసిన వాళ్ళు అవుతారు. అటువంటి పుణ్యఫలితం వస్తుంది. మాతృతీర్థాన్ని దర్శించిన వాళ్ళకి సంతానాభివృద్ధి అనేది జరుగుతుంది. బ్రహ్మావర్తము, శరవణము అనే తీర్థాలు సందర్శించిన వాళ్ళు సమస్త రోగాల నుంచి కూడా విముక్తి చెందుతారు. శ్రావిల్లోహమావహము అనే తీర్థంలో 11 ఉపతీర్థాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ప్రాణాయామం చేసి యోగాభ్యాసం చేసినటువంటి బ్రాహ్మణులకి అందరికీ కూడా అన్ని రకాలైన పాపాలు తీరిపోయి కష్టాలన్నీ తొలగిపోతాయి. కిరాతుడి యొక్క బాణం చేత కొట్టబడి ఎక్కడైతే ఈ లేడి అంటే కృష్ణజింక మానవ రూపం పొందాయో ఆ స్థలంలో మానుష తీర్థము అనేది ఒకటి వెలిసింది. ఈ మానుష తీర్థంలో స్నానం చేసిన వాళ్ళు సర్వ పాపాలు తొలగిపోయి దేవత్వాన్ని పొందుతారు. ఆ మానుష తీర్థానికి తూర్పు దిక్కున నిర్ణీతమైన స్థలంలో ఆపగా అనే నదిలో పితృదేవతలకి శ్రాద్ధ కర్మలన్నీ నిర్వహించి ఆ పితృదేవతలను ఉద్దేశించి ఒక బ్రాహ్మణుడికి గనక భోజనం పెట్టగలిగినట్లయితే 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినటువంటి ఫలితము అనేది వస్తుంది. మనం పెట్టినటువంటి ఈ ఆహారం అంతా కూడా పితృదేవతలు వాళ్ళు సంతృప్తి చెందుతారు. బ్రహ్మోదుంబరము, సప్తర్షి కుండము, కేదారము ఈ తీర్థాలు కనుక సందర్శించినట్లయితే బ్రహ్మలోక ప్రాప్తి అనేది జరుగుతుంది. కపిలము, కేదారము అనే ఈ తీర్థాలు సేవించిన వారు పాపాల నుంచి పూర్తిగా బయటపడిపోతారు. సరకము అనే తీర్థంలో స్నానం చేసి కృష్ణపక్షంలో ఉన్న చతుర్దశి రోజున అంటే అమావాస్యకు ముందు ఉన్నటువంటి చతుర్దశి ఆ రోజున మహాశివరాత్రి శివుణ్ణి గనక అర్చన చేసినట్లయితే కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. 3 కోట్ల నూతులు ఉన్నటువంటి ఇలాస్పదము అనే తీర్థంలో స్నానం చేసి పితృదేవతలకి తర్పణాలు గనక విడిచినట్లయితే వాళ్ళకి వాజపేయ యాగం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. కిందానము, కింజింప్యము అనే తీర్థాల్లో చేసినటువంటి దానాలు, ధర్మాలు, జపాలు వీటి యొక్క పుణ్యము అనేది అసలు ఎప్పటికీ కూడా తరిగిపోదు. నారద మహర్షి నిర్మించినటువంటి అంబా జన్మము అనే తీర్థంలో అసువులు గనక వదిలిపెట్టినట్లయితే అటువంటి వాళ్ళు సమస్తమైన పుణ్యలోకాలు పొందుతారు. శుక్లపక్ష దశమి రోజున పుండరీకము అనే తీర్థంలో స్నానం గనక చేసినట్లయితే
పుండరీక యజ్ఞం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. అందులో ఉన్న వైతరణి నదిలో స్నానం చేసి శివుడికి నమస్కారం చేసినట్లయితే అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. ఎక్కడైతే దేవతలు వేల కొలది సంవత్సరాలు తపస్సు చేశారో అటువంటి ఫలకీవనము అనే తీర్థంలో స్నానం గనక చేసినట్లయితే అగ్నిష్టోమము, అతిరాత్రము అనే యజ్ఞాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. వేదవ్యాస మహర్షి ఇంకా అనేక తీర్థాలు కలబోసి మిశ్రకము అనే ఒక తీర్థాన్ని నిర్మించాడు. ఆ మిశ్రక తీర్థంలో గనక స్నానం చేసినట్లయితే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన ఫలితము అనేది వస్తుంది. వ్యాసవనం, మనోజవం, మధువటి అనే తీర్థాల్లో స్నానం చేస్తే 1000 ఆవులు దానం చేసిన ఫలితము అనేది వస్తుంది. కౌశికీ నది, దుషద్వతీ నది ఈ రెండూ కలిసే చోట గనక స్నానం చేస్తే అన్ని పాపాల నుంచి కూడా విముక్తులవుతారు. కిందత తీర్థంలో ఒక ప్రస్థం కోతగలిగినటువంటి నువ్వులు దానం చేసినట్లయితే పితృ రుణం తీరిపోతుంది. అహస్సు, సుదినము అనే తీర్థాల్లో స్నానం గనక చేస్తే సూర్యలోక ప్రాప్తి అనేది జరుగుతుంది. మృగధూమము అనే క్షేత్రంలో గంగా స్నానం చేసి శివుణ్ణి ఆరాధించినట్లయితే అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితము అనేది వస్తుంది. వామనము అనే తీర్థంలో స్నానం చేసి వామన విష్ణువుని గనక అక్కడ ఆరాధించినట్లయితే అటువంటి వారు విష్ణులోకాలు పొందుతారు. పావనము అనే తీర్థంలో స్నానం చేసిన వాళ్ళు తమ యొక్క వంశాన్ని పవిత్రంగా చేస్తారు. శ్రీకుంజము అనే తీర్థాన్ని దర్శించి సరస్వతీ నదిలో స్నానం చేసిన వాళ్ళు అగ్నిష్టోమయాగం చేసిన పుణ్యాన్ని పొందుతారు. ఋషులు ఎక్కడి నుంచి కురుక్షేత్ర తీర్థయాత్రను మొదలుపెట్టారో అటువంటి నైమిష కుంజము అనే తీర్థంలో గనక స్నానం చేస్తే ఋషీశ్వరులకు అందరికీ కూడా సంతృప్తి అనేది కలుగుతుంది. బ్రహ్మతీర్థంలో స్నానం చేస్తే బ్రాహ్మణులకైతే బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. ఇతర వర్ణాల వాళ్ళు గనక అయినట్లయితే వాళ్ళు బ్రాహ్మణులుగా జన్మిస్తారు.